సంక్షేమం వేరు ఉచితం వేరు అని స్పీచ్లు ఇచ్చిన మోడీనే లేదంటే బీజేపీనో ఇప్పుడు క్రమక్రమంగా ప్రాంతీయ పార్టీలు దారిలోకి వచ్చేస్తుందా? డీబీటీ ద్వారా నేరుగా ట్రాన్స్ఫర్ ని వ్యతిరేకించి డబ్బులు ట్రాన్స్ఫర్ ని వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు అదే పందాల్లోకి వెళ్ళబోతోందా? ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా రేపు పొద్దున్న ఇలాగే ఉంటుందా? అది ఉంటది. దాదాపుగా మీకు మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ తోనే కన్ఫర్మ్ అయిపోయింది అది. అవును, అప్పుడే ప్రారంభించారు మధ్యప్రదేశ్ లో. అదేదో లడ్కీ యోచనానో ఏదో పెట్టారు దాంట్లో. వాళ్ళకి ఏడాదికి ఇంతని మహిళలకు వేసేటట్టు డబ్బులు. అది తర్వాత నెలవారీ తెచ్చారు. ఇప్పుడు అస్సాంలో కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు హామీ ఇస్తుంది, అమలు చేస్తుంది కొన్ని చోట్ల. కాబట్టి రేపు మేబీ ఉత్తరప్రదేశ్ లో కూడా పెడతారు వీళ్ళు. అంటే ఒకప్పుడు సంక్షేమం అనేటటువంటిది పదే పదే మన వెంకయ్యనాయుడు గారు చెప్తుంటారు. ఈవెన్ మొన్న కూడా చెప్పారు, ఉచిత బస్సు ఎందుకు, లేకపోతే డబ్బులేంది, ఇవన్నీ నాశనానికి అన్నటువంటి. అలా అంటుంటే జనం ఓట్లే ఇట్లా. క్రమంగా జనం డబ్బులు ఇవ్వకపోతే ఓట్లేననే స్టేజ్ లో లేబర్ ఉన్నారు చాలా చోట్ల. మీరు గుర్తు వాస్తవానికి ఉచిత బస్సు అనేది మాది పేటెంట్ అని చెప్పుకుంది కాంగ్రెస్. ఎందుకంటే కర్ణాటక తెలంగాణలో అమలు చేసి ఇప్పుడు అందులోకి బీజేపీ కూడా వచ్చేసింది. ఇప్పుడు నిన్న దాంట్లో వీళ్ళది కూడా ఉంది. తమిళనాడులో కూడా ఇచ్చారు. తమిళనాడులో అయితే మహిళలు ఇప్పటిదాకా స్టాలిన్ పెడితే బస్సులు పురుషులకు కూడా ఫ్రీ అని చెప్పింది ఇప్పుడు ఏఐఏడీఎంకి.